కానీ ఒకటి చెప్పండి, అంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు వరకు కూడా సెటిలర్స్లో టీఆర్ఎస్ అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేకత కానివ్వండి, లేకపోతే ఒక యాంటాగనైజ్ యాటిట్యూడ్ ఉన్నది. ఎందుకంటే ఇది తెలంగాణ వాదాన్ని బాగా ఉపయోగించారు, ఆంధ్ర వాడు దాచుకున్నారు, ఇక్కడంతా తీసుకెళ్ళి అంటే అక్కడి నుంచి బతుకు తెరుగు కోసం వచ్చి ఇక్కడంతా దోచుకున్నారు అనేటువంటిది స్లోగన్స్తో వాళ్ళు ప్రచారాలు చేశారు 2014 ఎన్నికల ముందు. ఆ తర్వాత సరే వాళ్ళ పార్టీ దీంట్లో కూడా కొంత మార్పు వచ్చింది అనుకోండి. ఎందుకంటే ఎక్కడ అందరూ అనుకున్నట్టుగా ఎక్కడ ఎవరి మీద దాడులు జరగలేదు, ఏమీ జరగలేదు. అయినప్పటికీ కూడా సెటిలర్స్లో టీఆర్ఎస్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ రావడానికి కారణం ఏంటి? ఇట్ ఈస్ 100% కేటీఆర్ అండి. బికాస్ ఆఫ్ కేటీఆర్ అంటే కేసీఆర్ గారి ప్రమేయం లేదని కాదు. మీ ఇంకో విషయం చెప్పాలండి, నేను పార్టీలో చేరేటప్పుడు కూడా కేసీఆర్ గారు నాకు చాలా క్లియర్గా చెప్పారు, రమేష్ ఇలా మనం ఆ రోజు ఉద్యమం నడిపాం, ఉద్యమం చేసేటప్పుడు ఉద్యమం పద్ధతిలో నడపాలా, నువ్వు నేను అన్నదమ్ములు వెంట అయ్యేది కాదు. ఉద్యమం చేసాం, రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం సాధించుకోగానే ఇమీడియట్గా చెప్పాం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే, అందరూ అన్నదమ్ములమే. ఇంకో విషయం కూడా చెప్పాడు ఆయన, ఎవరికన్నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అనే మాట కూడా ఆ రోజు కేసీఆర్ గారు వాడటం జరిగిందండి. సో ఆ పరిస్థితుల్లో ఉద్యమం అయిపోయింది, రాష్ట్రాలు విభజించబడినాయి, ఎలక్షన్స్ జరిగినాయి, ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం జరిగింది. అప్పటికి ఎలక్షన్స్కి మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి మన జనరల్ ఎలక్షన్ అంటే గవర్నమెంట్ ఫామ్ మధ్యలో 1.5 year టైం ఉంది. ఆ టైంలో కేసీఆర్ గారి పాలన ఏదైతే అందించారో దాన్ని అందరూ ఆమోదించారండి. ఎందుకంటే ఏదైతే ఆయన చెప్పారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా బిడ్డలే, తెలంగాణ బిడ్డలే, ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అది మా ఇబ్బందిగానే ఫీల్ అవుతామని ఆయన చెప్పటం, అదే రకంగా ఆయన ఆ పాలన అందించడం కూడా జరిగిందండి. అది సెటిలర్స్లో మెల్లగా ఒక మార్పు అనేది తీసుకొచ్చిందండి, అంటే ఒక పాజిటివ్ మోడ్. సో తర్వాత ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని కేటీఆర్ గారు భుజాన్ని ఎత్తుకున్నారో, కేటీఆర్ గారు కూడా ఆంధ్ర పర్టికులర్గా ఒక సన్నిహిత సంబంధాలు ఆయన అక్కడ చదవటం, సో ఆయన ఫ్రెండ్స్ అంతా కూడా ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉండటం, సో ఆ కల్చరు ద వే ఆఫ్ హిజ్ ఏదంటే మన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన విధానం, ఆయన మాట్లాడిన విధానం, అదంతా కూడా ఒక పాజిటివ్ నోట్లో సాగిపోయింది. అదే ఆ రోజు 99 సీట్లు గెలవటానికి నాంది అండి. అంటే ఎస్పెషల్లీ సెటిలర్స్ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడానికి కేటీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాట కూడా వాళ్ళకి కొంత వ్యూహాత్మకంగా వాళ్ళు వ్యవహరించారు. ఈ సెటిలర్స్ అందరికీ కొన్ని హామీలు ఇచ్చి పార్టీలోకి చేర్చుకోవటం, అదే సమయంలో టీడీపీ కూడా వదిలేసింది. అది మెయిన్, అది టీడీపీ కూడా వదిలేసేయటం. సో వదిలేయటం అనే కాకుండా కూడానండి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కడ సెటిలర్లు కూడా ఎటువంటి ఇబ్బంది పడిన సంఘటన కూడా లేవండి. అదంతా కూడా ఒక పాజిటివ్ వేవ్ అలా వెళ్ళిపోయింది. మీకు ఇంకో విషయం చెప్తానండి, ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, మీరు చూసారు లేదా, ఖమ్మంలో కూడా ఎక్కువ కమ్మ సామాజిక వర్గం ఉన్న ఖమ్మంలో కూడా, అక్కడ కూడా ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా మరి టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండమైన ఇదే మన తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఎలక్షన్స్లో అక్కడ కూడా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టారు. 44 మనం గెలవటం కూడా జరిగింది కౌన్సిలర్స్. సో ఆ రకమైన ఒక పాజిటివ్ వేవ్ని టీఆర్ఎస్ ప్రభుత్వం. సో నౌ యు ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ టీఆర్ఎస్? ఎస్, చాలా కంఫర్టబుల్.